ప్రపంచానికి బాస్ ఎవరు అనగానే టక్కున గుర్తొచ్చే పేరు అమెరికా. కానీ ఏ చేతులతో అయితే ఆ సామ్రాజ్యాన్ని నిర్మించుకుందో ఇప్పుడు అదే చేతులతో తన సామ్రాజ్యాన్ని తానే కూల్చుకుంటుందా? కష్టం వస్తే నేనున్నాను అన్న పెద్దన్న ఇప్పుడు తన సొంత మిత్రులనే శత్రువులుగా చూస్తున్నాడా? అసలు ప్రపంచ రాజకీయాల్లో ఏం జరుగుతోంది? అమెరికా ఎందుకు ఒంటరవుతోంది? ద ఫాల్ ఆఫ్ ద బిగ్ బ్రదర్. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న కొన్ని సంచలన నిర్ణయాలు ప్రపంచ పటాన్ని, సమీకరణాలను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇన్నేళ్లుగా ఉన్న అమెరికా ఆధిపత్యం ఇప్పుడు కుప్పకూలే ప్రమాదంలో పడింది. దీనంతటికీ కారణం ఒక్కటే, డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద మొదలు పెట్టిన యుద్ధం. అమెరికా చరిత్రలో ఒక నియమం ఉంది, ఏ యుద్ధం చేయాలన్నా తమ నాటో మిత్ర దేశాలతో చర్చిస్తోంది. కానీ ఈ ఇరాన్ వార్ విషయంలో అమెరికా ఎవరినీ సంప్రదించలేదు, ఏకపక్షంగా యుద్ధానికి దిగింది. మాతో చెప్పకుండా మొదలు పెట్టిన ఈ యుద్ధంలో మేం మీకు సపోర్ట్ చేయమంటూ ఐరోపా దేశాలు అమెరికా ముఖం మీదే నో థ్యాంక్ యూ అని చెప్పేశాయి. స్పెయిన్ లాంటి దేశాలైతే అమెరికా యుద్ధ విమానాలకు తమ గగన తలాన్ని వాడుకోవడానికి కూడా ససేమిరా అన్నాయి. అంతే, ట్రంప్ ఈగో హట్ అయింది. తన దేశాల మిత్రులనే శత్రువులుగా చూడటం మొదలు పెట్టారు. వాళ్లపై టారిఫ్లు పెంచడం, సహాయం ఆపేయడం, మిలిటరీ పవర్ తో భయపెట్టడం లాంటివి చేస్తున్నారు. అంతేకాదు, నాటో దేశాలన్నీ పిరికి పందలు అని, వాళ్ళొక పేపర్ టైగర్ అని పబ్లిక్ గా ఒక ఇంటర్వ్యూలో అవమానించారు. said NATO's a paper tiger. See, NATO's a paper tiger. యూరోప్స్ ప్లాన్ బి. ట్రంప్ చేసిన ఈ అవమానంతో యూరప్ దేశాలకు ఒక పెద్ద నిజం అర్థమైంది. ఇకపై మన రక్షణ కోసం అమెరికాను నమ్ముకోవడం కరెక్ట్ కాదు అని వాళ్ళు డిసైడ్ అయ్యారు. అందుకే అమెరికా లేకుండానే భవిష్యత్తును ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. ద ఫ్రాన్స్ పోలాండ్ అలయన్స్. ముఖ్యంగా ఫ్రాన్స్ మరియు పోలాండ్ దేశాలు ఇప్పుడు చేతులు కలిపాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, పోలాండ్ ప్రధాని డొనాల్డ్ టస్క్ కలిసి ఒక చారిత్రాత్మక రక్షణ ఒప్పందం చేసుకున్నారు. ఇకపై ఈ రెండు దేశాలు న్యూక్లియర్ పవర్, మిలిటరీ శాటిలైట్స్, ఇంటెలిజెన్స్ అన్ని షేర్ చేసుకుంటాయి. అవసరమైతే అణు సామర్థ్యం ఉన్న ఫ్రెంచ్ రఫేల్స్ యుద్ధ విమానాలను పోలాండ్ గడ్డపై దించడానికి కూడా వెనుకాడబోమని వాళ్ళు తేల్చి చెప్పారు. మరోవైపు యూరోపియన్ యూనియన్ కూడా తమ సొంత మ్యూచువల్ డిఫెన్స్ క్లాజ్ అయిన ఆర్టికల్ 42.7 ని బలోపేతం చేస్తోంది. అంటే నాటో లాగా అమెరికా కమాండ్ లేకపోయినా ఈ రూల్ ప్రకారం ఒక ఐరోపా దేశంపై దాడి జరిగితే మిగతా దేశాలన్నీ తమకున్న శక్తితో అండగా నిలబడాలి అని అర్థం. ఇదంతా ఎవరి కోసం? రేపు అమెరికా చేయి విడిచిపెడితే తమను తాము కాపాడుకోవడం కోసం. ద ఆయిల్ క్రైసిస్. ఇక ఇరాన్ తో ఉద్రిక్తతల వల్ల ఆసియా, యూరప్ దేశాలకు ఒక పెద్ద తలనొప్పి వచ్చి పడింది. అదేమిటంటే ఆయిల్ సప్లై. ప్రపంచ ఆయిల్ రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో యుద్ధం వల్ల పెద్ద ఎత్తున అంతరాయం ఏర్పడింది. దీంతో గ్యాస్ కొరత, ఫ్యూయల్ షార్టేజ్, ఎకనామిక్స్ టెన్షన్స్ మొదలయ్యాయి. సరే, దీన్ని కాపాడటానికి అమెరికా వస్తుందా అంటే ట్రంప్ ససేమిరా అన్నారు. నాటో దేశాలు తమ రక్షణ భారం తామే మోయాలని, ఆయిల్ రేట్లు పెరిగితే మేం ఈ విషయంలో తలదూర్చమని స్పష్టం చేశారు. దాంతో ఫ్రాన్స్, యూకే వాళ్లే సొంతంగా ఈ మార్గాన్ని రక్షించే పనిలో పడ్డారు. చైనా సైలెంట్ ఎంట్రీ. ఈ ఆయిల్ కష్టాలు పడలేక చాలా దేశాలు రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్, బ్యాటరీ పవర్ వైపు మళ్లుతున్నాయి. ఇక్కడే అసలు ప్రమాదం పొంచి ఉంది. సోలార్ ప్యానెల్స్, బ్యాటరీలు, ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్ అంతా ఇప్పుడు ఎవరి గుప్పెట్లో ఉందో తెలుసా? చైనా చేతిలో. అంటే అమెరికా తప్పుకుంటున్న ప్లేస్ లోకి సైలెంట్ గా చైనా ఎంట్రీ ఇస్తోందన్నమాట. షార్ట్ టర్మ్ లో ఇరాన్ పై అమెరికా గెలిచినట్టు అనిపించినా లాంగ్ రన్ లో గ్లోబల్ ఎనర్జీ ఆధిపత్యాన్ని చైనా చేతిలో పెడుతోంది. లీక్డ్ కేబుల్స్ అండ్ లాస్ట్ ట్రస్ట్. ఈ గొడవ కేవలం నాటోకో, యూరప్ కో పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా పరువు మంటగలుస్తోంది. ఇటీవల లీక్ అయిన అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ కేబుల్స్ ప్రకారం బహ్రెయిన్, అజర్బైజాన్, ఇండోనేషియా లాంటి దేశాల్లో అమెరికాపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. బహ్రెయిన్ అయితే అమెరికా చర్యల వల్ల తాము ఇరాన్ దాడులకు బలి కావాల్సి వస్తుందేమో అని వణికిపోతోంది. ద బోర్డ్ ఆఫ్ పీస్ ఫియాస్కో. ఇలాంటివి కవర్ చేసుకోవడానికి ట్రంప్ దావోస్ వేదికగా రాజాశాంతి కోసం బోర్డ్ ఆఫ్ పీస్ అని ఒక కొత్త వ్యవస్థను తెచ్చారు. కానీ ఇది ఐక్యరాజ్య సమితిని పక్కన పెట్టే ఎత్తుగడ అని గ్రహించిన ఏ పెద్ద దేశం దీనికి మద్దతు ఇవ్వలేదు. యూరోపియన్ యూనియన్ నుంచి కేవలం హంగేరీ, బల్గేరియా మాత్రమే ఇందులో చేరాయి. బెల్జియం అయితే మేం ఈ బోర్డుకు ₹1 కూడా ఫండ్ ఇవ్వం అని తేల్చి చెప్పేసింది. కానీ ఈ విషయాలపై బెల్జియంలోని అమెరికా బ్రాండ్ అంబాసిడర్ ఏమన్నారో తెలుసా? ఆయన పొగరుగా, మా ఫ్రెండ్ మమ్మల్ని విడిచి వెళ్లలేరు, వాళ్ళు మాతో ఇరుక్కుపోయారు, మేం వాళ్ళని వదిలించుకోము, వాళ్ళు మమ్మల్ని వదిలించుకోలేరు అని ఒక అహంకార పూరితమైన స్టేట్మెంట్ ఇచ్చారు. గ్లోబల్ అవుట్ కాస్ట్. గ్రాండ్ గా, పవర్ఫుల్ గా
గా కనిపించే అమెరికా వెనుక ఉన్న అసలు భయం ఇదే. ట్రంప్ మద్దతుదారులు అంతా బాగుంది, అంతా అమెరికా కంట్రోల్లోనే ఉంది అని అనుకోవచ్చు, కానీ జూమ్ అవుట్ చేసి చూస్తే అమెరికా తన అహంకారంతో ఎన్నో ఏళ్లుగా కష్టపడి సంపాదించుకున్న మిత్రులను ఒక్కొక్కరిని కోల్పోతోంది. ఒకవేళ నిజంగానే అమెరికా ప్రపంచ దేశాలకు దూరమై ఒంటరిగా మిగిలిపోతే ఆ ఖాళీని భర్తీ చేయడానికి చైనా, రష్యా లాంటి దేశాలు రెడీగా ఉన్నాయి. మరి ప్రపంచ రాజకీయాల్లో వస్తున్న ఈ పెను మార్పుపై మీరేమనుకుంటున్నారు? ట్రంప్ నిర్ణయాలు అమెరికాను నాశనం చేస్తాయా, లేక అమెరికాను మరో స్థాయికి తీసుకెళ్తాయా? కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.